ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన మంచి దేవుని యొక్క సమయాన్ని బట్టి, ఆయన పాద సన్నిధిని బట్టి మనందరినీ దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించిన విధానం బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రత్యేకంగా జూమ్ యాప్ ద్వారా, జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎంతమంది అయితే ఫిలదెల్ఫియా సంఘస్థులు, ఎన్ని కుటుంబాలు అయితే జాయిన్ అయినారో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అంత మాత్రమే కాకుండా ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ప్రస్తుతము వీక్షిస్తున్నవారు, ఈ లైవ్ తర్వాత కూడా వీక్షించబోతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాక్యం వినుట వలన వచ్చే విశ్వాసంతో కూడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీరు పొందుకోవాలన్నది నా ప్రార్థన, నా కోరిక, నా ప్రయాసమైంది. ప్రియులారా, ఇట్టి భాగ్యం దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. మంచిది. మనము గడిచినటువంటి కొన్ని దినాలుగా దాదాపు 15 రోజుల నుండి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ వచ్చినాము. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు. చాలామంది నాకు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలామంది దేవుని యొక్క వాక్యం విషయంలో ఆనందిస్తూ, చాలామంది కూడా మరి చాలా బాగుంది ధ్యానం అని, ఈ ధ్యానం గురించి నాకు చెబుతున్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను పడుతున్న ప్రయాసానికి ప్రతిఫలం నాకు దొరుకుతుందని ఆ నిశ్చయత, సంతోషం, సమాధానం నాకు కూడా కలుగుతుంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మంచిది. సమయంలో మనం ప్రతి దినము ధ్యానిస్తున్నటువంటి అంశము ఎండిన మ్రాను, పచ్చని మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను, గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ అనే యొక్క అంశాన్ని అద్భుత రీతిగా ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా విషయాలు ధ్యానించాం. ఇప్పుడు అవన్నీ కూడా నేను రిపీట్ చేయడానికి కూడా నేను అనుకుంటున్నాను సమయం లేదు. కారణం ఏంటనంటే 15 భాగాలు అవుట్లైన్ చెప్తేనే ఇప్పుడు ½ అన్ అవర్ అయిపోతుంది. సో ఒక మనవి ఏంటనంటే, ఈ 16వ వాక్య భాగంలో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే చూసి ఆనందించండి. తప్పకుండా ఈ 16వ వాక్య భాగంలో దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడో మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఈ వాక్య ధ్యానం యొక్క మూలం, సీక్వెన్స్ ఏంటి అనేది మీకు కావాలి అంటే మీరు పార్ట్ 1 నుంచి దయచేసి అన్ని ఆ పార్ట్స్ని మీరు చూడండి. నా ఫేస్బుక్ పేజ్ ఎవాంజలిస్ట్ జైపాల్ అనే ఆ యొక్క ఫేస్బుక్ పేజ్లో మీకు అన్నీ కూడా సీరియల్గా, సీక్వెన్స్గా మీకు లభ్యమవుతాయి. మీరు ఖాళీ సమయంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అన్ని భాగాలు మీరు కనుక ధ్యానించినట్లయితే, ధ్యానపూర్వకంగా మీరు చూసి విన్నట్లయితే, నేను చెప్తున్నాను కదా, అద్భుత రీతిగా దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకుంటారు. పిల్లారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారమో, ఒక్కొక్క రోజు వాక్యము డిఫరెంట్ టాపిక్స్ చెప్పడం బట్టి ఓకే, సంతోషము, అది కూడా వాక్యమే. దానివల్ల వచ్చే లాభాలు దానికి ఉన్నాయేమో. కానీ ఒక సీక్వెన్స్గా, ఒక సీరియల్గా, ఒక టాపిక్ని తీసుకొని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, అంటే ఆది కాండం యొక్క ఆదిమ కాలము మొదలుకొని నేటి దినాల వరకు కూడా వర్తించే ఈ వాక్య భాగము ఏ విధంగా మనకు వర్తిస్తుందో నా ప్రియమైన సోదరులారా, ఇందులో ధ్యానము చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం. అసలు ఎక్కడి నుంచి ఏ మాట ఎటువైపు వెళ్తుందో అద్భుత రీతిగా ఉంది. పిల్లారా, నేను చెబుతున్నాను కదా, దేవుడు తన ఆత్మ ద్వారానే, తన ఆ ఆలోచన ద్వారానే ఈ వాక్య ధ్యానాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. కానీ నేను ఏదో బాగా ప్రిపేర్ అయిపోయి దీనికి ఏదో నోట్స్ రాసుకొని అది ముందు పెట్టుకొని నేను మీతో వాక్యాన్ని పంచుకుంటున్నాను అని మీరు అనుకోవడము, అది మీ భ్రమ అవుతుంది. నో, నేను కూడా మీతో పాటే దేవుని యొక్క వాక్యాన్ని తీస్తూ ఉన్నాను. ప్రియులారా, చూడండి, నేను కూడా యాక్చువల్గా బిజీగా ఉన్నాను. దినమంతా నేను కూడా ఒక పనిలో బిజీగా ఉండి, మరి నేను జస్ట్ ఇప్పుడే సాయంకాలం ఫ్రీ అయ్యాను. మీకులాగే నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అంటే జూమ్లో నేను అటెండ్ అవ్వాలనే ప్రిపరేషన్. ఇంకా నా నమ్మకం, నా విశ్వాసం ఏంటనంటే, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత రీతిగా ఈ టాపిక్కి తగ్గట్టుగా దేవుడు మనందరితో మాట్లాడతాడనే గొప్ప నమ్మకము, విశ్వాసంతో నేను మీతో పాటు ధ్యానిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధ్యానాన్ని దేవుడు దీవిస్తాడు తప్పకుండా. మంచిది. ఈరోజు ధ్యానం యొక్క అంశం ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్.
ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ పీస్. ఓకే, ఒకసారి మూల వాక్యం ఏదైతే మనం ధ్యానిస్తున్నామో, ఏంటి మూల వాక్యం? జూమ్లో ఉన్నటువంటి సంఘం చెప్పాలి. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం చెబుతారా? వారు పచ్చి మ్రానుకే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికేం చేదురు అనేది అన్న. వెరీ గుడ్. అది ఎక్కడుంది? అది ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి చదువు తీసి చదువు మంచిగా. వారు పచ్చి మ్రానుకే ఇలాగా చేసిన ఎడల ఎండిన దానికేమో చేదురని చెప్పాను. దేవునికి స్తోత్రములు. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరిస్తూ మా ఎడల మానక దివారాత్రములు మా ఎడల కృప చూపిస్తూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవాన్ని ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపగలిగిన నామంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం దేవా. నీ పాద సన్నిధిలో దేవా తండ్రి ప్రభువా, నీ ఉత్తమమైనటువంటి బోధన వినడానికి నీ పాద సన్నిధిలో కూర్చున్న నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రియ పరిశుద్ధాత్మదేవా, నీ సహాయం వైపు చూస్తున్నాను. నీ వశములో ఉంచుకొని నీ జ్ఞానంతో నింపి నీ ఆత్మ ఆలోచనతో అభిషేకించి ప్రభువా నాయనా తండ్రి, ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఎవరెవరికి ఏ వాక్యము, ఏ వాక్కు, ఏ నీ మాట ఆదరణకరమైన నిత్య జీవపు మాట నాయన అవసరమైనదో నీ వాక్యపు వెలుగులో నుండే అది బయలుపరచండి, అనేకులను బలపరచండి. ధ్యానాన్ని దీవించి ప్రతి ఆటంకాన్ని లయపరచమని నీ మహిమ కొరకు యేసునామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రములు. ఈ వాక్య భాగము లూకా సువార్త 23:31 పచ్చని మ్రానుకే లాగు చేసినట్లా ఎండిన దానిని ఇంకేమీ చేదురనే యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి ఆ మాట అద్భుత రీతిగా 16 భాగాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా. ఆ పచ్చని మ్రాను యేసు ప్రభు అయితే ఎండిన మ్రాను ప్రజలు, లోకంలో ఉన్న ప్రతి మనిషి అయి ఉన్నాడు. అది దేనికి సూచన? పచ్చదనానికి, ఎండిపోయినటువంటి దానికి సూచన ఏంటంటే స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో పచ్చదనం ఏంటనంటే ఫలభరితమైనటువంటి జీవితం, ఆత్మ ఫలము కలిగిన జీవితం. ఆ తర్వాత దేవుడు తను తాను పచ్చని మ్రానుగా పోల్చుకున్నాడంటే తాను పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలే దానికి గొప్ప సూచన అనే విషయాన్ని ధ్యానం చేశాం. ఎండినటువంటి పరిస్థితి ఏంటనంటే ఏ ఒక్క ఆత్మ ఫలముతోనూ లేక ఏ మహిమతో దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వ భార్యాభర్తలనుగా చేసి ఆ స్త్రీ పురుషులను మొట్టమొదటి దంపతులు కనుక దేవునికి స్తోత్రములు, వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వాళ్ళు దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ఆత్మఫలం పోగొట్టుకున్నారో, మహిమను పోగొట్టుకున్నారో, అది ఆ తర్వాత ఎండిపోయే స్థితికి ఏ విధంగా ఆత్మీయ జీవితాలు వచ్చినాయో డీటెయిల్గా మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ ధ్యానంలో ఎక్కడి దాకా వచ్చామంటే ఆత్మ ఫలము, మనము ఏ ఫలము మన జీవితాల్లో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఒక వ్యవసాయకుడు మామిడి పండ్ల తోట వేసాడంటే మామిడి పండ్లే ఆశిస్తాడు. అదేవిధంగా దేవుడు నాటినటువంటి నరమొక్కల నుండి, ఈ యొక్క చెట్టు నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడంటే ఆత్మజీవులమైన మన విషయంలో ఆత్మఫలమే కోరుకుంటున్నాడు ఆయన. మనము శరీరులము కాము, మనము ఆత్మజీవి. అంటే మనము అంటే ఏ మనుష్య అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి ప్రజలైనా అందరూ కూడా ఆత్మ అయి ఉన్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయము తర్వాత ఆదికాండంలో రాయబడింది ఏంటనంటే, నరుణ్ణి మట్టితో తయారు చేసి వాని బొమ్మగా తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనిషి జీవించే ఆత్మ అయి ఉన్నాడు, కానీ జీవించే శరీరి మాత్రమే కాదు. చాలామంది శరీరం మాత్రమే అనుకుంటున్నారు. హేతువాదులు, నాస్తికులు నమ్మేది ఏంటనంటే కేవలం శరీరం కనబడుతున్నదే నమ్మాలి అనేది వాదన. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా అన్నాడు తోమాతో మాట్లాడుతూ, చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు, చూసి నమ్మడం కంటే అని. కనుక ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుడు తన మనుషులను కూడా ఆత్మజీవులుగానే తయారు చేశాడు. కాకపోతే ఈ శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఈ శరీరము ప్రాణము పోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ, దానికి చావు లేదు. కనుక ఈ ఆత్మ విషయంలో దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఈ సోల్ గురించి, ఈ ఆత్మ గురించి, నీ సోల్ గురించి, నీ ఆత్మ గురించి, నా ఆత్మ గురించి, మనుషులందరి
ఆత్మీయ జీవితం విషయంలో దేవుడు చింత కలిగి ఉన్నాడు. ఎందుకంటే స్పిరిచువల్ లైఫ్ అన్నిటికీ మూలమైంది ప్రియులారా. స్పిరిచువల్ లైఫ్ చాలా అన్నిటికీ మూలమైంది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యాక్చువల్గా నేను దీర్ఘంగా ఆలోచన చేస్తూ వచ్చిన ఏంటంటే, మనిషి పూర్తిగా మారాలి, మారితే వచ్చే లాభము ఏంటి అనేది నేను ఆలోచన చేస్తూ వచ్చినాను. ఏ విషయంలో మనిషి డెవలప్ అవ్వాలి అని ఆలోచన చేస్తే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫినాన్షియల్గా, సోషల్గా, ఇన్ ఆల్ ద వేస్ మనిషి అనేవాడు డెవలప్ అవ్వాలనేది అందరూ కోరుకుంటారు. దీనంతటికి కిటుకు ఎక్కడుందంటే మళ్ళీ స్పిరిచువల్ లైఫ్కి కిటుకు ఉంది. అందుకే గాయకు ఉత్తరం రాసినటువంటి యోహాను 3వ పత్రిక 2వ వచనంలో అంటాడు, ప్రియుడా, నీ ఆత్మలోను వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుదువుగాక. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు అనేది ఒక చక్కని రహస్యము. బైబిల్ గ్రంథము ఇది సత్యమైన రహస్యాన్ని బయలుపరిచింది. దానికి కూడా నేను సాక్షిని అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. నా జీవితంలో నేను అనుభవించిన విషయం కూడా అదేంటనంటే, స్పిరిచువల్ లైఫ్లో నేను ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఆ క్షణం నుండి, స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఆ క్షణం నుండి నేటి వరకు దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. నా ప్రేమైనటువంటి సోదరులారా, ఈ 25 years నుంచి నేను అనుభవిస్తున్న ఆశీర్వాదాలు ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా, సోషల్గా, ఇన్ ఆల్ ద వేస్ నేను అన్ని విధాలుగా దీవించబడ్డానని చెప్పుకోవడానికి నేను మంచి ఉదాహరణ. కనుక నేను మంచి సాక్షిగా ఉన్నాను దాని కొరకు. ఇంక నేను ఆ సాక్ష్యం ప్రారంభిస్తే సరిపోదు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇవన్నీ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు నా భార్య ఎస్తేర్ అంటా ఉంది, నువ్వు ఇవన్నీ విషయాలు ఒక పుస్తకంలో రాయి అని చెప్పి ఒక చక్కని ఆలోచన ఇచ్చింది. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. నా యొక్క సాక్ష్యాన్ని, ఏ విధంగా నేను రక్షణ పొందినాను, ఏ విధంగా 25 సంవత్సరాలుగా దేవుడితో నడుస్తూ ఉన్నాను అనేది ఒక చక్కని పుస్తకం రాయాలని ఆలోచన నా భార్య నాకు ఇచ్చింది. కనుక దాన్ని బట్టి నేను కూడా ఆలోచన చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే అది త్వరలో ప్రారంభిస్తాను. ప్రార్థన చేయండి. సరే, మంచిది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ద బేస్ for human beings to develop in all the ways. If you want to develop in your life, physically, mentally, financially, socially, Bible says that spiritual life is the base for that. స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగినట్లయితే, అభివృద్ధి చెందినట్లయితే అన్ని విషయాల్లో ఎదుగుతావని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ స్పిరిచువల్ లైఫ్ ఏంటనంటే మన ఆత్మకు సంబంధించింది. ఇది మన శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సుకు మాత్రమే కాదు, మన ఆత్మకు కూడా సంబంధించింది, ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైంది అంటున్నానంటే, శరీరం కేవలము 60 సంవత్సరాల వరకే, బ్రతికినంత వరకే, చివరి శ్వాస వరకు మాత్రమే శరీరం అంతా ఉంటుంది. ఆ తర్వాత కాలిస్తే అది బూడిదైపోతుంది, పాతి పెడితే అది మట్టి అయిపోతుంది. కనుక గమనించాలి, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ప్రాణం కూడా కాదు. ప్రాణం పోయిన వెంటనే శరీరం అది ఏమంటారంటే ఫంక్షన్ ఆగిపోతుంది, శరీరం చల్లబడిపోతుంది, ఇంకా చలనం ఉండదు. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ, ఇది మాత్రము బయటికి వెళ్ళిపోతుంది, అది శాశ్వతమైంది. అందుకే ఇంగ్లీష్లో డెఫినేషన్ ఆఫ్ డెత్కి ఏమని చెప్పొచ్చు అంటే, డెత్ ఈజ్ నథింగ్ బట్ సపరేషన్ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ ది బాడీ. మనలో ఉన్నటువంటి దేహము, ఈ ఆత్మ వెడలిపోవడమే చావు అంటారు. అందుకే చచ్చిపోయాడు అంటారు కదండి. కనుక దేవునికి స్తోత్రములు. ఆ ఆత్మ శాశ్వతమైంది, ఎందుకంటే దానికి చావు లేదు, ఇది ఎవరు చంపలేరు దాన్ని. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు కేవలము శరీరాన్ని చంపేవారిని, ప్రాణాన్ని తీసేవారికి మీరు భయపడొద్దు. శరీరమును, ప్రాణమును, ఆత్మను కూడా నశింపచేసే ఆ దేవుడికి మీరు భయపడండి. ఎందుకే ఆత్మను నశింప చేయడం అంటే నరకానికి పంపించే శక్తి, సత్తా దేవుడు గనక ఆయనకు మీరు భయపడండి, నరకానికి వెళ్లకుండా మీరు కాపాడబడతారనే ఉద్దేశంతో చెప్పినాడు. అంటే దేవుడు అక్కడ నాశనం చేస్తాడని కాదు. అంటే దేవునికి భయపడితే నాశనం ఎందుకు వస్తుంది? దేవునికి భయపడడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మనిషి దేవుడికి దగ్గర అవుతాడు. కనుక దేవునికి స్తోత్రములు, దేవునామానికి మహిమకలును గాక. ఎన్నో చక్కని వాక్యాలండి. మన జీవితానికి సూత్రంగా, మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఎన్నో బైబిల్లో రాసి పెట్టినాడు.
అది జీవితానికి సూత్రంగా గనక పాటిస్తే, ద లైఫ్ ప్రిన్సిపల్స్, బైబిల్ ఈజ్ ది లైఫ్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ మీద మన యొక్క జీవితాన్ని కట్టుకున్నట్లయితే, నేను చెబుతున్నాను కదా, అద్భుత రీతిగా దీవించబడతాం, అద్భుత రీతిగా ఆశీర్వదించబడతాం. అందుకే దేవుడిచ్చాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు దీన్ని మత గ్రంథంలాగా చూస్తున్నారు. వాళ్ళకు ఆ మత గ్రంథం ఉంది, వీళ్ళకి ఆ మత గ్రంథం ఉంది, అది వాళ్ళకి అది ఉంది, మనకు కూడా ఈ మత గ్రంథం. రైట్? సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్ ఈజ్ నాట్ అ రిలీజియస్ బుక్. ద బైబిల్ ఈజ్ ది హోలీ బుక్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అదొక మత గ్రంథం కాదు, అది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధమైన జీవితానికి సంబంధించి రాయబడినటువంటి మాటలు ఇందులో. అలా అని కేవలం పరిశుద్ధమైనటువంటి విషయాలే రాసినాడా? నో. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఎవరైనా తప్పు చేశారా, ఆ తప్పును ఎండగట్టి చూపించింది బైబిల్. చాలామంది ఈ రోజున దాన్ని కూడా ఎలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. దయచేసి అలాంటి వారికి నేను మనవి చేస్తున్నాను, జాగ్రత్త. బైబిల్ నిప్పు లాంటిది. దేవుడు అగ్ని అయి ఉన్నాడు, నిప్పుతో చెలగాటం ఆడొద్దు. అఫ్కోర్స్ బైబిల్ని నచ్చకుండా చించేసిన వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా బ్రతికినారు. ఓకే, కనుక బైబిల్ ఇది ఒక మత గ్రంథం కాదు, ఇది పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఇది ఎంత యథార్థమైన గ్రంథం అంటే, తప్పును, ఏం తప్పు జరిగిందో ఆ తప్పును ఎత్తిపట్టి చూపించింది, ఏది కరెక్ట్ జరిగిందో అది కరెక్ట్ కూడా ఎత్తిపట్టి చూపించింది బైబిల్. యథార్థమైనటువంటి పుస్తకం. అందుకే ది బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్ అన్నారు. ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు రీడ్ ఈజ్ బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని కోరస్ కూడా పాడుకుంటూ ఉంటాం. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించాలి, నేను ఇంకో విషయం చెప్పనా. చాలామంది రహస్య క్రైస్తవులు ఉన్నారు, రహస్యంగా బైబిల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి ఒక రకంగా కనబడతారు, కానీ వాళ్ళ జీవితాల్లో దే విల్ ఫాలో ది లైఫ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ది బైబిల్. అర్థమవుతుందండి? నేను గొప్ప గొప్ప మేనేజర్స్ యొక్క డెస్క్లో బైబిల్ చూశాను. వాళ్ళు డేల్ కార్నెగీ యొక్క బుక్స్ని చదువుతూ, ఆ డేల్ కార్నెగీ ఒక క్రైస్తవుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కోట్ చేస్తూ ఎన్నో పబ్లిక్ రిలేషన్షిప్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎన్నో పుస్తకాలు రాసినాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి బైబిల్ వర్సెస్ గురించి ఆకర్షితులై యేసుప్రభుని నమ్మకపోయినా చాలామంది బైబిల్ని చదివే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కారణం ఎందుకు చదువుతారో తెలుసా? వాళ్ళు ఇలాంటి లైఫ్ ప్రిన్సిపల్స్ ఏమేమి దొరుకుతాయో అది నేర్చుకోవడానికి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకరేమో కొంతమంది ఇంగ్లీష్ రావడానికి, స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడానికి బైబిల్ చదువుతారు. సరే, రకరకాల కారణాలు ఏమున్నాయో నాకైతే తెలియదు. కానీ ఒకటి విషయం, మనం ఎందుకు చదవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, అది మన జీవితానికి సూత్రమై ఉండాలి. మన మాట, తలంపు, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, ఊహాక్రియలు, మన యాటిట్యూడ్, మన స్వభావము సమస్తము కూడా దానికి బేస్ బైబిల్ అవ్వగలిగితే, నేను చెబుతున్నాను కదా ప్రియులారా, ఒక మనిషి మనిషిగా మారతాడు. చాలా చక్కని ఆలోచన. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక మనిషి మనిషిగా మారాలి అంటే బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా జీవిస్తే తప్పకుండా మనిషి మనిషిగా మారుతాడు. దానికి కూడా నేను సజీవ సాక్షిని అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చదివిన తర్వాతనే నేను మనిషిని మనిషిగా ఆలోచన చేశాను. దానికంటే ముందు పశువులాగా ఆలోచన చేసేవాడిని, పశువులాగా బ్రతికేవాడిని. పశువు ఏ విధంగా జీవిస్తుందో ఆ విధమైనటువంటి రోత బ్రతుకు నేను కూడా బ్రతికినటువంటి వాడిని. బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని యేసుప్రభు నన్ను మనిషిగా మార్చినాడు, కళ్ళు తెరిచినాడు, బుద్ధి జ్ఞానం ఇచ్చినాడు. ఆ తర్వాత అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకుని ఈరోజు నా జీవిత పరమార్థాన్ని నేను అనుసరిస్తూ బ్రతుకుతున్నాను. ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఈ అర్థవంతమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా? ఆర్ యూ లివింగ్ అ మీనింగ్ఫుల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? It is not the matter how many years you are going to live. The matter is how you are going to live. Are you living a meaningful life? If not, no problem. The chance, again the God is giving you one more chance. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. Follow the Bible and make the Bible as your life principles.
and build your spiritual life on that principles, your life will be fruitful, not only fruitful but meaningful. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మంచిది. ఈరోజు యొక్క అంశము, ఈరోజు మనం ధ్యానించేది ఏంటనంటే సమాధానం. మనం గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆత్మ ఫలము గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. నేను యాక్చువల్గా ఒక్కొక్క ఫలం గురించి ఒక్కొక్క రోజు తీసుకోవాలనే ఆలోచన నాకు లేకుండా ఉండింది. నేను యాక్చువల్గా ఆ ఒక్క వచనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలము 9 అని టకటక చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నేను యాక్చువల్గా అలా చదివి అది ఆ విధంగా క్లోజ్ చేద్దాం అనుకున్నాను. 2వ మాట వచ్చేసరికి అసలు మొదటి మాట కూడా ప్రేమ ఎంత శ్రేష్టమైనదో దాని గురించి ఒక్క మాటలో వర్ణించాడా పౌలు? నో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా 13 వచనాలన్నీ ప్రేమ గురించే మాట్లాడినాడు. అది కూడా విత్ ఎగ్జాంపుల్స్. నేను కొండలు పెకిలించే విశ్వాసం నాకున్నా నేను వ్యర్థులను ప్రేమ లేని వాడైతే అని చెప్పి ఎన్నెన్ని విషయాలు మాట్లాడినాడు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు, ప్రేమ ఏం చేస్తుందో ప్రేమ గురించి చాలా డీటెయిల్గా చెప్పినాడు. మరి నేను కూడా ఆ పూర్తి అధ్యాయము అంతా కూడా నేను ఒక ప్రసంగంలోనే మీకు, ఒక ధ్యానంలోనే మీకు వినిపించాను. అంటే బైబిల్లోనే అంత ఇంపార్టెన్స్ ఒక్కొక్క మాటకి ఇస్తున్నప్పుడు నేను ఎందుకు స్కిప్ చేయాలి? నంబర్ 1. రెండవది, నిన్న మొన్న ఏం ధ్యానం చేసాం? మనము సమాధానం గురించి ధ్యానం చేశాం, రైట్? సమాధానం గురించి ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా దానికి 2 రోజులు పట్టింది. అఫ్కోర్స్ అందులో సువార్త ధ్యానం చేసాం. నిజమైనటువంటి సంతోషం, జాయ్, దాని గురించి ధ్యానం చేశాం కదండి. క్షమించాలి, సమాధానం కాదు, జాయ్, సంతోషం. ఈ సంతోషము, నిజమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉందని దాని గురించి తప్పకుండా ధ్యానించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఎంతమంది జీవితాల్లో ఆ సంతోషాన్ని చూసాం మనం. గొప్ప వ్యక్తుల జీవితాల్లో సంతోషం ఏ విధంగా, నిజమైన సంతోషం ఎలా వచ్చిందో అది చూసాం. లోకంలో తాత్కాలికమైన సంతోషం ఉంది, నిజమైన సంతోషం గురించి డీటెయిల్గానే ధ్యానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిది, దేవునికి స్తోత్రములు. మనకు తొందర ఏం లేదు. ఈరోజు వాక్యం ఈ రోజుతోనే ముగించాలనే అంత పరిగెత్తి పాలు తాగడం కంటే నించొని నీళ్ళు తాగడం మేలంటారు కదా. నేను ఆ రకం అనమాట. పరిగెత్తి పాలు తాగే రకం కాదు. పాలు దొరికినా దొరకకపోయినా స్తోత్రం, నీళ్ళు దొరికితే చాలు, కడుపు నిండా ఒక దగ్గర కూర్చొని నీళ్ళు తాగాలి. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలా గమనించాలి. కనుక దేవునికి స్తోత్రములు. అందుకే ధ్యానించేదేదో మనము ఏ మాట ఎంతవరకు ధ్యానించాలో పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. నేను అనుకుంటున్నాను సమాధానంతో పాటు ఇంకోటి కూడా ధ్యానిస్తామేమో ఈరోజు. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం దయచేసి తీసి చదవండి. మనుషులను దేవుడు తయారు చేసినాడు, ఒక చెట్టులాగా చూస్తున్నాడు. ఒక చెట్టు ఏ విధంగా ఫలం ఇస్తుందో మనుషులు కూడా ఫలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేం ఫలం? దానిని ఆత్మ ఫలం అన్నారు. ఈ వాక్యాన్ని సహోదరులు లేదా సహోదరులు జూమ్లో చదువుతున్నప్పుడు మీరు వినండి, అద్భుతంగా ఉంటుంది. చదవండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత చక్కని మాటలండి. ఇలాంటి మాటలు నేను చెబుతున్నాను కదా, మీకు ఎక్కడ దొరకవు. మీకు అడ్డమైన పనికి మాలినటువంటి మాటలు, జీవితాల్ని పాడు చేసే మాటలు ఈ లోకములో చాలా ఉన్నాయి. కానీ జీవితాల్ని కట్టే మాటలు ఎక్కడ దొరకవండి. అద్భుతమైనటువంటి మాటలు మనకి ఇక్కడే దొరుకుతాయి. చూడండి. అయితే ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలము ఏమనగా, ఇక్కడ కూడా ఎలా రాశాడండి? ప్రేమ, కామ, సంతోషము, కామ, సమాధానము, కామ, దీర్ఘశాంతము, కామ, దయాళుత్వము, కామ, మంచితనము, కామ, విశ్వాసం, కామ, సాత్వికం, కామ, ఆశా నిగ్రహం, ఫుల్ స్టాప్. అంటే ఏంటి? ఒక్కొక్కటి చాలా క్లియర్గా డీటెయిల్గా రాయడం జరిగింది. అర్థమవుతుందండి? ఇంత స్పష్టంగా ఒక్కొక్కటి రాసిన తర్వాత మనము ఆ 9 ఆత్మఫలము ఒకటిగా దాన్ని ధ్యానించి ఒకే రోజులో ముగించడం కూడా
సరైంది కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఫలము ప్రేమ గురించి ధ్యానం చేశాము, సంతోషము గురించి ధ్యానం చేశాము. ప్రేమకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? ద్వేషం. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం. చాలామంది ఆపోజిట్ ఏదైతే ఉన్నాయో అవే కలిగి ఉంటున్నారు. చాలామంది ప్రేమకు బదులుగా ద్వేషం కలిగి బ్రతుకుతున్నారు. వాళ్ళని ద్వేషించడం, వీళ్ళని ద్వేషించడము. చాలామంది సంతోషానికి బదులుగా దుఃఖంతోనే బ్రతుకుతున్నారు. పైకి చాలా మంచిగా కనబడుతున్నారు. చాలామంది కమెడియన్స్ కూడా అండి, గొప్ప గొప్ప కమెడియన్స్ కూడా అలా బ్రతికినారు. అందులో చార్లీ చాప్లిన్ అనే ఒక కమెడియన్ మనకందరికీ బాగా తెలుసు. చార్లీ చాప్లిన్ తాను కూడా అన్న మాట ఏంటి తెలుసా? నా దుఃఖాన్ని నేను ఎవరికి చూపించుకోను. నేను అందరికీ తెర మీద నవ్విపిస్తూనే కనబడతాను, కానీ నాలో ఉన్నటువంటి దుఃఖము, నాలో ఉన్న కన్నీళ్ళు ఎవరికి కనబడద్దు అంటే, నేను నా కన్నీళ్ళు వచ్చినప్పుడు బెస్ట్ నేనేం చేస్తాను తెలుసా? వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో నేను తడుస్తూ నిలబడతాను. ఎందుకంటే ఆ వర్షం యొక్క చుక్కలు, ఆ నీరు, వర్షం యొక్క ఆ చుక్కలు నా కన్నీళ్ళు కనబడకుండా అది అందులో మిక్స్ అయిపోతుంది కనుక, దాన్ని ఎవరు కన్నీళ్ళని చూడరు కనుక అది వర్షం నీళ్ళే అనుకుంటారని ఆ మాట పెద్ద వర్డ్ యూజ్ చేసినాడు. చాలామంది పైకి నవ్వుతూ కనబడుతున్న వారి జీవితాల్లోనే నిజమైనటువంటి దుఃఖము ఉంటుంది ప్రియులారా. అందుకే ఎవరు గమనించండి, ఎవరు ఎక్కువ నవ్వుతూ ఉంటారో, నవ్వుతూ కొంతమంది పలకరిస్తేనే నవ్వుతూ మాట్లాడతారు. ఇంకా వాళ్ళ ప్రతి లైన్కి నవ్వు, ప్రతి వర్డ్కి నవ్వు, ఆ తర్వాత ప్రతి మాటకి నవ్వే, కిలకిల. కొంతమంది ఇంకా ఓవర్గా కిలకిల అని కూడా నవ్వే వాళ్ళు ఉన్నారు. నేను నవ్వుకి తప్పు అని చెప్పట్లేదు. ఏ మాటకి నవ్వాలో ఆ మాటకి నవ్వాలి. ఏ మాటకి రెస్పాన్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే కదండి. ఇంకా ప్రతిదానికి నవ్వితే ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఆ విధంగా చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో లోపల చాలా దుఃఖంతో ఉంటారో, అది ఆ దుఃఖము మనిషిని తినేస్తుంది. మనిషినికి ఆ బీపీలు, షుగర్లు రైజ్ అయ్యేటట్టు చేస్తాయి. అందుకే ఆత్మ ఫలము కలిగిన వారి జీవితాల్లో ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కనుక దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు చాలామంది రివర్స్ గేర్లో వెళ్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాల్సింది మీ జీవితంలో ద్వేషం అనే ఫలం కాదు, మీరు ఫలించాల్సింది దుఃఖం అనే ఫలం కాదు, మీరు ప్రేమ అనే ఫలము, సంతోషం అనే ఫలం ఫలించాలని గడిచిన 2 దినాలు వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ రోజున 3వది చూడండి. అదేంటంటండి? సమాధానము. ఈ సమాధానము ప్రియులారా గమనించాలి. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? సమాధానానికి ఆపోజిట్ వర్డ్ చెప్పగలుగుతారా ఎవరైనా జూమ్లో? సమాధానానికి ఆపోజిట్ వర్డ్. ఓకే, అని యాడ్ చేసేసినావా? వెరీ గుడ్. అంటే సంతోషానికి ఆపోజిట్ దుఃఖం అయిపోయింది. సమాధానానికి ఆపోజిట్ వర్డ్ ఏమా? ప్రశ్ననా? నో. ఓకే, అచ్చా. సమాధానం అంటే జవాబు కాదు, రైట్? ఒక్క నిమిషం. జవాబు అన్నప్పుడు క్వశ్చన్, అది ఇంగ్లీష్లో క్వశ్చన్ అవుతుంది. నో. ఇది జవాబుకు ప్రశ్నోత్తరాలకు సంబంధించిన సమాధానం కాదు. పీస్, PEACE, పీస్, శాంతికి సంబంధించింది, సమాధానానికి సంబంధించింది. హృదయంలో నెమ్మది లేనిది. కరెక్ట్. ఓకే, నెమ్మది లేని ఆపోజిట్ వర్డ్ మాట చెప్తుంది మీరెక్క. ఇంకా సమాధానానికి రైట్ ఆపోజిట్ అశాంతి. ఓకే, శాంతి, అశాంతి. సమాధానానికి కొన్ని ఈ వర్డ్స్ ఎలాంటివి అంటే అర్థమైనట్టే ఉంటుంది మనకు, కానీ అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వేరే రకంగా అర్థం తీసుకుంటారు దీన్ని. దిస్ ఇస్ ది ప్రాబ్లం. అందుకే ధ్యానం అన్నారు దీన్ని. అందుకే ఇంత మెడిటేషన్ ఎందుకు తెలుసా అండి? ఇంత డీటెయిల్గా ధ్యానించడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఎగ్జాక్ట్ మీనింగ్, రైట్ మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికే మెడిటేట్ చేయాలి, స్టడీ చేయాలి.
అదే మనం చేస్తున్నటువంటి ప్రయాసం. ఓకే రే చెప్పండి, నేను చెప్పేది ముందుకు తీసుకెళ్తాను. సమాధానానికి సారీ ఉన్నారా ఎవరైనా? కలవరం. ఓకే, ఎవరు చెప్పినారు ఇది? రాణి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కలవరము సమాధానం, ఇది ఆపోజిట్, ఒకదానికొకటి వ్యతిరేకమైనది. పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మిగిలేదేంటి లోపల? కలవరమే. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము నాతో పాటు తీయండి. గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ 14th చాప్టర్ వర్స్ 1, మొదటి వచనం చదవండి. మీ హృదయం కలవరపడనీయకుడి. మళ్ళీ చదవండి. కలవరపడనీయకుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట తన శిష్యులతో చెబుతున్నాడు ఇక్కడ. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వసించువారు గనక నా యందు కూడా విశ్వాసం పెట్టండి. అంటే విశ్వసించువాడు కలవరపడడు. ఇదే వాక్య భాగము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త కూడా రాయబడింది. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. సమాధానానికి బదులుగా కలవరము మనిషి జీవితంలో తాండవమాడుతుంది ఈ రోజుల్లో. ప్రియులారా, అర్థమవుతుందండి. చాలామంది విశ్వాసులు కూడా కలవరపడే సిచ్యువేషన్స్ వస్తాయి జీవితాల్లో, నో డౌట్ ఎట్ ఆల్. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ అగేన్స్ట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రియులారు గమనించాలి, చాలామంది కాదు, ప్రతి ఒక్కరు కూడా అనుభవించక తప్పదు. కడుపు నొప్పి అందరికీ ఏ విధంగా వచ్చి రుచి చూపిస్తుందో, జ్వరం అంటే ఎలా ఉంటుందో అందరికీ ఎలాగో తెలుసో, కడుపు నొప్పి ఎలాంటిదో తెలుసో, అదే మాదిరిగా కలవరం అనేది ఒక టైం వచ్చినప్పుడు అది ప్రతి ఒక్కరు అది ఏమంటారు దాన్ని అనుభవిస్తారు కూడా. కలవరం కారణాలు వేరు కావచ్చు. ఇక్కడ శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఉండి కలవరపడ్డారు వాళ్ళు. వావ్, చూశారండి, యేసు ప్రభుతో కూడా ఉన్న శిష్యులు ఉండి కూడా కలవరపడ్డారు. అఫ్ కోర్స్ వాళ్ళు కలవరపడ్డానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది అక్కడ. ఏంటి రీజన్ తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఇంకా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అన్నాడు. ఇంకా నేను మిమ్మల్ని వదిలిపెట్టి టైం వచ్చేసింది, మీ కొరకు ఇంకా నేను ప్రాణం పెట్టబోతున్నాను, ఇంకా మనుష్య కుమారుడు మీతో పాటు ఉండడని వాళ్ళకి ఎప్పుడైతే చెప్పినాడో వాళ్ళందరూ కలవరపడ్డారు. వాళ్ళు కలవరపడి ఒకరినొకరు ముఖాలు చూసుకోవడము, అయ్యో నువ్వు లేకపోతే యేసయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఆ కలవరం స్టార్ట్ అయింది వాళ్ళ జీవితాల్లో. యేసు ప్రభు లేకపోతే మేము ఎలా అనే ఆ కలవరం వాళ్ళ జీవితాల్లో ప్రారంభమైనప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 2వ వచనము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం పరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. అర్థమవుతుందండి. పిల్లలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల విషయంలో కలవరపడతారు. మనం కూడా పడ్డాం కదా చిన్నప్పుడు. తల్లిదండ్రులు బయటికి వెళ్తున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు మనల్ని విడిచిపెట్టి 1 రోజో 2 రోజులో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యో మా అమ్మ నాన్న ఉండరే మాతో అన్న కలవరం, దాన్ని కలవరం, టెన్షన్, ఉన్న పీస్ ఆఫ్ మైండ్ ఎగిరిపోవడం, దానిని కలవరం అన్నారు. ఆ కలవరము వీళ్ళల్లో కూడా వస్తే యేసుప్రభు గుర్తించాడు దాన్ని. ఎందుకు అంటే యేసుప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడా, అయితే మా పరిస్థితి ఏంటనంటే అప్పుడు వాళ్ళ హృదయాల్ని ఎరిగినటువంటి ప్రభు ఏమంటున్నాడంటే, నేను వెళ్తున్నాను,
ఎందుకో తెలుసా? మళ్ళీ తిరిగి రాకపోవడానికి కాదు. నేను వెళ్తుంది నా కొరకు కాదు, నేను వెళ్తుంది మీ కొరకే. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను. అక్కడ ఏం చెప్తున్నాడు? జీసస్ క్రైస్ట్ ఈజ్ కంఫర్టింగ్ హిస్ డిసైపుల్స్. తన శిష్యులను కంఫర్ట్ చేస్తున్నాడు ఈ మాటలు చెప్పి. ఏమని? నేను తిరిగి వస్తాను, అందుకే మీరు కలవరపడద్దు అని. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసుప్రభు చెప్పినటువంటి మాట. ఒకవేళ మీ జీవితాల్లో దేని గురించి నువ్వు కలవరపడుతున్నావు, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో, జూమ్లో ఉన్న సంఘమే కావచ్చు, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో, మీ జీవితాల్లో ఒకవేళ ఏదైనా కలవరానికి నువ్వు గురి అవుతున్నటువంటి పరిస్థితి నీకు ఉన్నట్లయితే, నా ప్రియమైన సోదరి సోదరుడా, నా స్నేహితుడా, మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాల్లో కనుక ఏదైనా కలవరంలో మీరు ఉన్నట్లయితే, ఈరోజు నా దేవుడు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నా మాటలు నమ్మద్దు, దేవుని వాక్యాన్ని నమ్మండి. ఈ వాక్యాన్ని వినండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినడం అంటే రెండు చెవులతో వినడం కాదు. వినడం అంటే మాట వినడము, చెప్పింది చేయడము. వినడం అంటే చెవులతో వినడం కాదండి. అర్థమవుతుందండి? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సౌలు విషయంలో సమూయేలు ఈ విధంగా అన్నాడో, మనం కూడా మన పిల్లల విషయంలో ఏం చేస్తూ ఉంటామండి? చెప్పండి. మన పిల్లల విషయంలో మనం ఏం చేస్తాం? మీరే చెప్పండి. మాట వినాలి అని కోరుకుంటాం మనం తల్లిదండ్రుల పిల్లల విషయంలో. మాట వినడం అంటే ఏంది? ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, అల్లరి చెయ్యకు అని అన్నాం పిల్లల్ని. మాట వినడం అంటే ఏంటి అందులో? మా అమ్మ ఏది చెప్పింది, మా నాయన ఏది చెప్పింది అని విని నా పని నేను చేసుకోవడమా? నో. మాట వినడం అంటే అల్లరి చేయొద్దు అంటే సైలెంట్ అయిపోవడం, అంటే చెప్పింది చేయడం. ఇక్కడ కూడా అదే ప్రియులారా గమనించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంటే నువ్వు వినడం వలన విశ్వాసం కలగడం కాదు. నువ్వు విని దానికి విధేయత చూపిస్తే ఆటోమేటిక్గా విశ్వాసం నీకు బలపడిపోతుంది. ఆ విశ్వాసము ద్వారా ఇంకా నీలో కలవరం ఉండదు. అంటే నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి. ఏదైనా సరే మీ జీవితాల్లో కలవర పెడుతున్నటువంటి అంశాలు ఏదైనా ఉన్నట్లయితే దేవుని పాద సన్నిధికి తీసుకొని రావాలి. అంతేకాని కలవరం పడుతున్నావు నువ్వు అంటే, ఆ కలవరముతో బీపీలు పెంచుకొని, కలవరముతో షుగర్లు పెంచుకొని, కలవరముతో ఇంకా ఏదేదో ఎక్స్ట్రా యాక్టివిటీస్కి నువ్వు పాల్పడుతున్నావు. సొంత జ్ఞానం, కొంతమంది కలవరపడతారు, రైట్, టెన్షన్కి గురవుతారు, సొంత నిర్ణయాలు తీసుకొని ఏమేమో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమస్యకి మనుషుల దగ్గర సమాధానం వెతుకుతారు. వాళ్ళు హెల్ప్ చేస్తారేమో, వీళ్ళు హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి కలవరం పోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అర్థమవుతుందండి. కానీ సమాధానం దొరుకుతుందో వాళ్ళ జీవితాల్లో? ఇంకా కలవరం ఎక్కువనే అవుతుంది. అందుకే కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా. ఎందుకన్నాడు ఆ మాట? కొండలు ఎవరు? బండలు ఎవరు? నా ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులే. చాలామంది గమనించాలి, రెస్పాన్స్ ఇవ్వరండి. మనకు సమస్యలు వస్తే ఇంకా మనం కలవరపడాలని, ఇంకా మనల్ని టెన్షన్కి గురి చేసే వాళ్ళే చాలామంది ఉంటారు తప్ప మన టెన్షన్ని తీసివేసేవారు ఎవరూ లేరండి. మన కలవరాన్ని తీసివేసే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు కలవరం నీకు వచ్చినప్పుడు, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు కావచ్చు, సడన్గా నీ హృదయంలో ఒక అవిశ్వాసము, ఒక అపనమ్మకము, ఒక ఏమంటారంటే దాన్ని డౌటు, లేకపోతే అనుమానం, లేకపోతే ఏదో ఒక నీకు అగెయిన్స్ట్గా ఎవరైనా ఏది చెప్పినా, నీకు అగెయిన్స్ట్గా ఎవరైనా ఏది చేసినా, ఏదైనా సరే అప్పుడు ఆటోమేటిక్గా మనసు కలవరం అవుతూ ఉంటుంది, కలవరపడుతూ ఉంటాం. కామన్ ఆలోచనలో ఒక భాగం అది. అర్థమవుతుందండి? కలవరం అనేది మన థాట్స్లో ఒక భాగం అది. అర్థమవుతుందా? కలవరపడొద్దు అని చెప్పడం, కలవరపడడం తప్పు అంటే ఇంకా అది శ్వాస పీల్చుకోవడం తప్పు అన్నట్టు అవుతుంది అనమాట. అంటే ఏ విధంగా ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? శ్వాస పీల్చుకుంటాయి, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ అంటారు. అదే మాదిరిగా థాట్స్ కూడా, బ్రెయిన్కి దేవుడిచ్చినటువంటి బ్రెయిన్ కూడా ఈ థాట్స్ని ఎవరు ఆపలేరు, కలవరం కూడా ఆపలేరు.
వస్తుంది కలవరము. కానీ ఏం చేయాలి? ఆ సమయంలో ఇమ్మీడియట్గా ఏ కలవరమైనా దేవుని పాద సన్నిధిలో పెట్టినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే మన జీవితాల్లో ఆటోమేటిక్గా ఆ కలవరం ఎగిరిపోయి గొప్ప సమాధానము మనల్ని ఆవరిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ అంటే మన తలంపులకు, మన హృదయానికి దేవుని సమాధానము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, లేదా సరే 7వ వచనం అయితే ఫస్ట్ చదవండి, చూద్దాం తర్వాత. ఫిలిప్పీ 4:7, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. యా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన యేసుక్రీస్తు వలన హృదయములను మీ హృదయములకును మీ తలంపులకును మీ తలంపులకును కావలి ఉండును. కావలి ఉండును. కావలి అంటే ఏంటండి చెప్పండి ఒక్కసారి నాకు తెలుగులో ఫటాఫట్ చెప్పండి, ఆన్సర్ జూమ్లో ఉన్న వాళ్ళు. కావలి అంటే ఏంటండి? సింపుల్ వర్డ్ కదా, చెప్పండి ఫాస్ట్గా. అలా కాస్త హలో, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నాకు వినబడట్లేదు సరిగా. ప్రొటెక్షన్, వెరీ గుడ్. ప్రొటెక్ట్ చేయడం, వెరీ గుడ్. కావలి, ప్రొటెక్షన్, కరెక్ట్. ఓకే, చెప్పండి మిగతా ఒక సింపుల్గా చెప్పండి. కావలి, కాపలా, కాపలా, అంతే. కాపలా కాయడం. సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారండి? స్కూల్లో గేట్ దగ్గర కావచ్చు, కాలేజ్ దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, రైట్, షాపింగ్ మాల్స్ దగ్గర కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి జరగకుండా, ఏమైనా జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. అదే మాదిరిగా మన మనస్సుకు, మన హృదయానికి, మన తలంపులకు కూడా కావలి కావాలి అంటే హృదయము పడకుండా ఉండడానికి అదే పీస్ ఆఫ్ మైండ్. ఏ ప్రాబ్లం వచ్చినా అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్ ఉంటుంది కదా. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పీస్ పోకుండా, ఆ సమాధానము పోకుండా ఉండడానికి కావాల్సింది ఏంటో తెలుసండి? విశ్వాసం కావాలి, దేవుడి మీద ఆనుకోవడం కావాలి, దేవుడి మీద ఆధారపడడం కావాలి. ఆ తర్వాత దేవుని యొక్క సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కావాలి, దేవుడే ఇస్తాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు 7వ వచనంలో, ఎప్పుడు అది నేను చెప్తాను ఇప్పుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానం ఎటువంటిదంటండి చెప్పండి, చదివినాను కదా. దేవుని సమాధానం ఎటువంటిదంట? సమస్త జ్ఞానము. సింపుల్, అంతే. సమస్త జ్ఞానానికి మించింది దేవుని సమాధానం అంటే ఏంటిదని అర్థము? సమస్త జ్ఞానానికి మించింది దేవుని సమాధానం అంటే మీనింగ్ ఏంటి? త్వరగా చెప్పండి, టైం లేదు. సమస్త జ్ఞానానికి మించింది అంటే ఏంటండి? సమస్త జ్ఞానానికి మించింది అంటే ఏంటి? ఓరు నాయన, అర్థం కాక మౌనమా, అర్థమై మౌనమా? ఎస్ ఆర్ నో చెప్పండి. సమస్త జ్ఞానానికి మించింది దేవుని యొక్క వాక్యం. అరే బాబు, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వాట్ ఈజ్ సమస్త జ్ఞానమునకు మించింది? ఆ వర్డ్కి మీనింగ్ చెప్పండి. ఇంగ్లీష్లో ద పీస్ విచ్ సర్పాసెస్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. ఇంకా అది వద్దులేండి, మీకు అది దొరకదు. హృదయంలో నెమ్మది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి?
సమస్త జ్ఞానానికి మించింది అనే మాటకి అర్థం ఏంటని అడుగుతున్నాను. మీకు అర్థం కాలేదా? తెలుగులో గారా మీరు? మీరు ఇంగ్లీష్ వాళ్ళ? తెలుగు మీడియం చదువుకొని తెలుగు రాష్ట్రంలో ఉంటూ ఈ సింపుల్ వర్డ్సే మీకు అర్థం కాకపోతే మీరు ఏం ధ్యానం చేస్తారో, ఎలా మీరు సమస్త జ్ఞానానికి మించింది దేవుని సమాధానం అంటే మీనింగ్ చెప్పమంటే, చదివిందే దాన్ని ఏమర్థమైందో చెప్పమంటే మీరు సైలెంట్గా ఉన్నారంటే మీకు అర్థం కాలేదా? సమస్తం అంటే ఏ విధమైన జ్ఞానమైన తెలివితేటలైన. చెప్పండి మళ్ళీ చెప్పండి, దగ్గరకు వచ్చినారు మళ్ళీ. ఏంటది? అంటే మొత్తం ఏ విధమైన తెలివితేటలైన మించి. సమస్తం అంటే మొత్తం. కరెక్ట్ దగ్గరకు వచ్చినారు. అదే ఇంకా వస్తలేదు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అంటే, దేవుని సమాధానాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం సరిపోదు. ఇది సమస్త జ్ఞానానికి మించింది దేవుని సమాధానం అంటే, యు కెనాట్ అండర్స్టాండ్ ది పీస్ ఆఫ్ గాడ్. ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ సర్పాసెస్ ఆల్ థింగ్స్ అంటే, ఎవరిని ఆ దేవుని యొక్క సమాధానాన్ని మనము అర్థం చేసుకునే జ్ఞానం సరిపోదు భూమి మీద అని అర్థం ఉందని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఏ జ్ఞానానికి కూడా అందనిది. ఇప్పుడు ఒక జ్ఞాని ఉన్నాడంటే అన్నీ తెలుసు, నాలెడ్జ్ పర్సన్ కదండి. ఏ నాలెడ్జ్ పర్సన్కి కూడా మించిందంట దేవుని సమాధానం అంటే, నోబడి కెన్ అండర్స్టాండ్ ది రియల్ పీస్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? అలాంటి సమాధానము దేవుడు మనకి ఇస్తాడంట. అంటే ఏంటి దాని అర్థము? చూసేవాళ్ళు ఆశ్చర్యపడతారు. ఈరోజు ఒక సహోదరుడు దగ్గరికి వెళ్ళాను, నా ఆత్మీయ సహోదరుడు, 25 సంవత్సరాల పరిచయము. ఆ సహోదరుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, బ్రదర్ ఫిలేమోన్. ఆ సహోదరుని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఒక చక్కని ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్గా ఉన్నాడు. ఎప్పుడైనా పరిచయం చేస్తాను. ఆ సహోదరుడితో నేను చాలాసేపు సమయాన్ని గడిపాను ఈరోజు. ఆయన ప్రత్యక్ష సాక్షి. నా యాక్సిడెంట్ 2008లో, రైట్, 2008 or 2010 నాకు యాక్సిడెంట్ అయింది. 10 అనుకుంటాను. 10లో యాక్సిడెంట్ అయినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఆయన ఈరోజు భోంచేస్తూ ఇద్దరం కలిసి భోంచేస్తూ ఉన్నాం. అంటా ఉన్నాడు, అన్నా ఆ మెంటల్ స్టెబిలిటీ చాలా ప్రాముఖ్యమైందన్న అన్నాడు ఆయన. అంటే నా కాలు 3 ముక్కలు అయినప్పటికీ, పూర్తిగా 3 ముక్కలు అయిపోయినప్పటికీ నేను ఒక కంట్లో నుండి ఒక కన్నీరు, ఒక చుక్క నేను కార్చలేదు, నేను ఏడవలేదు. అలా అని భయపడలేదు, అలా అని ఏదో అయిపోయింది అనుకోలేదు, గుండె పగల్లేదు. చాలామంది యాక్సిడెంట్ అయిన వెంటనే స్పృహ తప్పిపోతారు, అది కూడా జరగలేదు. వాంతి వచ్చేస్తుంది, అది కూడా జరగలేదు. నేను నా కాళ్ళను నేనే పట్టుకొని ఆటోలో కూర్చున్నాను. వేరే వాళ్ళు పట్టుకుంటే ఆ ఎముకలు, విరిగిపోయిన ఎముకలు ఒకదానికొకటి టచ్ అవుతూ ఉంటే ఆ నొప్పి చుక్కలుగా చూపిస్తూ ఉంది పగలు. ఆ టైంలోనే అంత భయంకరమైన నొప్పి. ఎందుకంటే లోపల ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేం కదా. లోపల విరిగినటువంటి ఎముక ఇంకొక ఎముకను టచ్ అవుతే ఏమవుతుంది పరిస్థితి? ఏమైపోవాలి? వేరే వాళ్ళు పట్టుకొని ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. అప్పటికి అంబులెన్స్ రాలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడో పట్టుతూ ఉంటే లోపల అలా క్రాక్స్ అయిపోతున్నాయి నా ఎముకలు, లోపల ఇరిగిన ఎముకలు. గట్టిగా కేకేశాను, నాకు గుర్తుంది బాగా. ఆ నొప్పి తట్టుకోలేక ఏడవలే, కేకేశాను, ఆగండి అని చెప్పాను. మీరు పట్టుకుంటుంటే నాకు నొప్పి అవుతుంది, నేనే పట్టుకుంటానని నా కాలు నేనే పట్టుకొని ఆటోలో కూర్చున్నాను. ఆ తర్వాత 4-5 గంటలు ప్రయాణం అయ్యింది. భువనగిరి నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చే సమయంలో ఆ 4-5 గంటల అంబులెన్స్లోనే 3 hours అయింది మాకు. నాతో పాటు ఇంకొక సహోదరుడు ఉన్నాడు, కళ్యాణ్, ఆయన కూడా ఉన్నాడు నాతో పాటు ఈరోజు పక్కన. ఆయనతో పాటు నేను బ్రదర్ ఫిలేమోన్ కలుసుకున్నాం. కళ్యాణ్ కూడా అంటా ఉన్నాడు, అన్న నేను కూడా ఉన్నాను కదా అంబులెన్స్లోనే. అంబులెన్స్లో ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? యు నాట్ బిలీవ్.
జాగ్రత్తగా వినండి. అంబులెన్స్లో 3 ముక్కలైన కాళ్ళు పట్టుకొని అంబులెన్స్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాము భువనగిరి నుంచి సికింద్రాబాద్కి. ఆ ట్రాఫిక్లో 3 గంటలు ఎందుకు టైం వేస్ట్ చేయాలని నేనేం చేస్తున్నానంటే అక్కడున్న యవనస్తులందరికీ ధైర్యం నూరిపోస్తున్నాను. దయచేసి దేవుని యొక్క పరిచర్య, యవనస్తుల పరిచర్య ఆపొద్దు, బలంగా జరగాలి, ఇంకా చాలామందిని రక్షించాలని ధైర్యం నూరిపోస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఆ మత్తులోనో లేకపోతే నేను యాక్సిడెంట్ దాంట్లో మాట్లాడుతున్నాను, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినాను అనుకుని, అన్నా నువ్వు గమ్మునుండి అన్నా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నా అంటున్నారు. నేను అన్నా నేను అవన్నీ ఎందుకు ఇప్పుడు అంటే నేను బాగానే ఉన్నాను, మీకు డౌట్ వస్తుందా, నేను ఏమైనా పిచ్చిగా మాట్లాడుతున్నట్టు ఒక నిమిషం ఆగండి, నేను మా ఇంటికి ఫోన్ చేస్తానని నేనే కాల్ చేసి అప్పుడు నా భార్య నా తల్లితో మాట్లాడాను. వాళ్ళు అప్పటికి భోజనం చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ నుంచి నేను కాల్ చేశాను, వేరే వాళ్ళు కాల్ చేస్తే భయపడతారు కదా. నేనే కాల్ చేసి నేనే మాట్లాడాను. ఎస్తేర్ ఏం చేస్తూ ఉన్నావు? తింటా ఉన్నావు. ఓకే గుడ్. అమ్మ ఏం చేస్తుంది? ఇక్కడే ఉంది, ఇవ్వు. అమ్మ తింటున్నావా? అమ్మ అడిగింది ఇంకా ఎప్పుడు వస్తున్నారంటే దారిలో ఉన్నాము అని చెప్పా. దారిలో ఉన్నాం, కాకపోతే 1 గంట లేట్ అవుతుంది, నా కాలుకి కొంచెం ఇట్లా చిన్న దెబ్బ తగిలింది, పట్టి కట్టుకొని వస్తానన్నట్టుగా మాట్లాడా. అప్పటికి నా తల్లి కలవరపడ్డది. ఏమైంది అన్నది. ఏం కాలేదు, నేను మాట్లాడుతున్నాను కదా అన్నాను. అంటే నాకు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా అండి, దేవుని సమాధానము అది జ్ఞానానికి మించింది, నా హృదయానికి నా తలంపులకు కావలి ఇచ్చినాడు. అక్కడ ఒక్క దగ్గర నాకు కలవరం అనిపించింది. ఎప్పుడు తెలుసా అండి, 8 కిలోమీటర్స్ వరకు ప్రయాణం చేయాలి ఆటోలో. రైల్వే గేటు పడింది భువనగిరి దగ్గర. ఒక 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ కనబడుతూ ఉంది. ఆటో నుండి గమనిస్తా ఉన్నాను నేను. ఆ అటువైపు అవతల అంబులెన్స్ నిలబడి ఉంది 108. అది రీచ్ అవ్వడానికి 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. నాకు భయమైంది, ఏంటి పరిస్థితులు రివర్స్గా కనబడుతూ ఉంది. దేవా, నా ప్రాణాన్నైతే దక్కించావు. ట్రాక్టర్ కింద పడ్డాను. ట్రాక్టర్ యొక్క పెద్ద టైర్ నా చెంప దగ్గర వచ్చి ఆగిపోయింది. అది ఒక 1/2 ఫీట్ రోల్ అయితే పుచ్చకాయ పగిలినట్టు నా తలకాయ పగిలిపోయేది. అక్కడ దాకా మరణ పంచుల వరకు వెళ్ళి నేను చూశాను, ట్రాక్టర్ ఆగిపోయింది, దేవుడు నన్ను బతికించాడు అనుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెప్పి నేను లేచి నడిచే ప్రయత్నం చేస్తున్నాను. కానీ కాలు విరిగిన సంగతి అర్థం కాలే. కింద పడిపోతే చూస్తే కాలు వేలాడుతూ ఉంది. అది సిచ్యువేషన్. అక్కడ కొంచెం కలవరం ఏమైందంటే, ఈ ట్రాఫిక్ కూడా దీనికి టైంకి తగ్గట్టు జామ్ అయిందంటే, ప్రభువా ఇంకా నేను సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఇది కాల్ సెప్టిక్ అయిపోతుందేమో, తొడ వరకు దీన్ని కట్ చేసేస్తారేమో అనే చిన్న తలంపు నన్ను కలవరపెట్టింది. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా అదే గనుక నీ చిత్తం అయితే ఒక కాలు తొడ వరకు నన్ను కట్ చేసే కుంటోడుగా, ఒక కాలు లేని పరిస్థితి నాకు అలా ఆ సీన్ కనబడుతున్నట్లయితే, అది వాస్తవం అయితే నాకు జీవితం వద్దు, నన్ను తీసేసుకో. ఒక్క కాలుతో నేను బ్రతకదలుచుకోలేదు, నన్ను చంపేసేయి, సెప్టిక్ పూర్తి బాడీకి ఇచ్చేసే తప్ప నేను కుంటోడుగా ఒక దగ్గర కూర్చోలేను. అటు జాబు లేకుండా ఇటు సేవ లేకుండా నేను బ్రతకలేను. దేనికి పనికి రాకుండా నేను ఉండకూడదు. ఉంచితే పూర్తి ప్రాణంతో ఉంచు, నీ మహిమ కొరకు జీవిస్తా అని చెప్పాను దేవుడికి. కలవరం వచ్చింది, ప్రార్థన చేశాను, మళ్ళీ ఎగిరిపోయింది. సింపుల్. అది కొన్ని సెకండ్స్ ఆఫ్ థాట్స్ అంటే అంతే. అది అర్థమవుతుందా ప్రియులారా? నేనేం చెప్పదలుచుకున్నాను మీకు వాక్యం. ఆ సోదరుడు అంటున్నాడు, అన్న ఆ రోజు చూశాను మీ మెంటల్ స్టెబిలిటీ అన్నాడు ఆయన. దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాధానం? ఎక్కడి నుంచి వచ్చిందంటే చూసేవాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఇదే జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానము మనలో నుండి ఇతరులకు కనపరచబడాలి ప్రియులారా. అది ఆత్మ ఫలం. అది అంతేగాని ఒరే చిన్న బల్లిని చూసి కలవరపడతారా? చిన్న ఏంటండి జర్రిని చూసి కలవరపడతారా? చిన్న ఇన్ఫర్మేషన్కి కలవరపడతారా మీరు? మీరేం స్పిరిచువల్ లైఫ్ పీపుల్ అండి. చిన్న చిన్న కారణాలండి, చిన్న చిన్న విషయాలు. ఏమో కొండ నా మీద వచ్చి పడిపోతున్నట్టు, ఇంకా పని అయిపోయింది అన్నట్టు. ఒరి 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 ఇది చాలా దరిద్రమైంది. ఇది ఆ పిరికితనం నుండి బయటికి రండి, ధైర్యంగా ఉండండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను, నేను కలవరపడను.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించాలి. ఇక్కడితో నేను ఈ ధ్యానాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుని చిత్తం అయితే కంటిన్యూ చేద్దాం రేపు దేవుడు అవకాశం ఇస్తే. ఇక్కడ ఈ మాటతో మిమ్మల్ని వదిలిపెడతా ఉన్నాను. మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మీరు కూడా బ్రతుకుతున్నారా? ఏదైనా కలవరముతో, ఏదైనా మీరు టెన్షన్కి గురి అయి, ఏదైనా కలవరంతో మీరున్నారా? ఈ మాటలు వినండి, సాక్ష్యం ద్వారా బలపడండి. దేవుని వాక్యము నా సాక్ష్యం, ఈ రెండు కలిపి నేను చెప్తున్నాను. ఏదో జ్ఞానంతో కాదు నేను చెప్పేది, ఏదో నేను చెప్పాలి కాబట్టి కాదు వాక్యం చెప్తున్నది మీకు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించాలి. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, యథార్థంగా ఒక మాట చెప్తున్నాను. సేవకుడిగా మీ ముందు నేను కనబడుతున్న ఒక వ్యక్తిని ఏది కూడా టైంపాస్కి లేదా ఏదో వాక్యం చెప్పాలి అని నో, ఒకటే ఒక ఉద్దేశంతో నేను మీ ముందు కూర్చున్నాను. ఈ జీవిత సత్యాల్ని మీరు తెలుసుకోవాలి, సూత్రాల్ని పాటించండి, మీరు బాగుపడతారు, మీరు దీవించబడతారు. నేను జ్ఞానము దేవుడి వాక్యం నుండి పొందుకున్నాను, సమాధానము దేవుడి నుండి పొందుకున్నాను విశ్వాసం ద్వారా. ఏ పరిస్థితి వచ్చినా నేను కలవరపడను. ఏ పరిస్థితి నా మీద చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు కూడా కలవరపడేది లేదు, ఉండకూడదు. సమాధానంతో బ్రతకండి, దేవుని సమాధానము కాపాడుకోండి. అది దేవుని సమాధానము సమస్త జ్ఞానమునకు మించిందంటే జ్ఞానులు కూడా ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడిది జ్ఞానం. అవునండి, సమయం లేదు నాకు. యశోద హాస్పిటల్ దగ్గర దగ్గర నైట్ 12 అయింది మాకు రీచ్ అయ్యేసరికి. యాక్సిడెంట్ ఏమో 7:30 అలా ఆ ప్రాంతంలో అయింది. 11:30 to 12 మధ్యలో మేము యశోద హాస్పిటల్ రీచ్ అవుతే నేను ఇంకా మెలకువగానే ఉన్నాను. నన్ను చూస్తూ డాక్టర్ అడుగుతున్నాడు, వేరే వాళ్ళకి అడుగుతున్నాడు, ఏమైందంటే నా పక్కన ఉన్న సహోదరులు ఏమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వారు సరిగా భయపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి డాక్టర్కి అర్థం కావట్లేదు. అప్పుడు నేనన్నాను, మీరు ఆగండి నేను చెప్తానని చెప్పి పడుకునే ఉన్నాను. డాక్టర్కి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం జరిగిందో. డాక్టర్ కళ్ళల్లో ఆశ్చర్యం కనబడింది నాకు. ఏం తెలుసా, మీరు ఆగండి, మీరు మాట్లాడద్దు అంటాడంట. నేను డాక్టర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఓకే, డోంట్ వరీ అబౌట్ మీ, ఐఎమ్ ఓకే, లిజన్ వాట్ హ్యాపెండ్. మళ్ళీ ఆయన కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను. లిజన్ వాట్ హ్యాపెండ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ అని చెప్పాను. యా టెల్ మీ అన్నాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు ఆయన నా కాలు చూస్తాడు, నన్ను నా కళ్ళలో కళ్ళనేసి చూసి, మీకు వాంతి రాలేదా, స్పృహ తప్పిపోలేదా అని అడుగుతున్నాడు నన్ను. నో డాక్టర్, నథింగ్ ఇస్ హ్యాపెండ్, ఐఎమ్ ఆల్ రైట్, ఓన్లీ ఎక్సెప్ట్ దిస్ ప్రాబ్లం. యా ఓకే, ఐ గాట్ ఇట్ అన్నాడు ఆయన. అంటే జ్ఞానులకు, డాక్టర్స్ అంటే జ్ఞానులే కదా. సమస్త జ్ఞానానికి మించింది ఈ సమాధానము. ఇంత భయంకరమైన 3 ముక్కలైనప్పటికీ నీ మనిషి ఇంత కూల్గా ఉన్నాడే, అది జనాలు ఆశ్చర్యపోయేటట్టుగా ఆత్మఫలం అండి ఇది. ఇది దయచేసి కలిగి ఉండండి, ఈరోజు నుంచి నేర్చుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్లో నంబర్లు కనబడుతూ ఉన్నాయి. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్, యూ కెన్ టెక్స్ట్ మీ అట్ ఎనీ టైమ్ ఇన్ వాట్సాప్, యూ కెన్ కాల్ మీ ఆర్ టెక్స్ట్ మీ. సంగమా మీకు కూడా చెప్తున్నాను, ఏదైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైలీ లైఫ్లో చాలా ఈజీగా కలవరపడిపోతాం, చాలా ఈజీగా టెన్షన్కి గురైపోతాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే మీ సాక్ష్యం కూడా చెప్పండి, దేవుని చిత్తమైతే రేపు అవకాశం ఇస్తాం. అవును, దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడని మీకు అనిపిస్తే రేపు మీకు ఫేస్బుక్ లైవ్లో మీకు కూడా అవకాశం ఇస్తాము. సిద్ధపడండి, మీ ద్వారా అనేకులు దీవించబడ. ఆ సాక్ష్యం కేవలం దేవుని మహిమ కొరకే, అనేకుల ఆశీర్వాదం కొరకే తప్ప మళ్ళీ ఇక్కడ నేనేదో ప్రవచనం చెప్పాను, నేనేదో ఏదో నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి కానే కాదు. అట్లయితే వద్దు, సాక్ష్యమే వద్దు. అర్థమవుతున్నా ఏం చెప్తున్నాను? వాక్యం అర్థమైంది, దేవుడు మీతో మాట్లాడినట్లయితే పాస్టర్ సురేష్కి ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి, ఆ విషయం చెప్పండి, సాక్ష్యం పంచుకోండి. లేకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెట్టుకు నువ్వు సాక్ష్యం చెప్పకపోయినా పర్లేదు, ఈ వాక్యం ద్వారా బలపడు, సాక్ష్యం ద్వారా బలపడు. కలవరపడొద్దు, హృదయం నిబ్బరంగా పెట్టుకోండి. దేవుని సమాధానము మీ హృదయానికి, మీ తలంపులకు కావలిగా ఉండేటట్లుగా ప్రతిదీ దేవుడి మీద ఆధారపడండి. ప్రతి సమస్యను ఆయన దగ్గర తీసుకురండి, ప్రార్థన చేయండి, కలవరపడొద్దు. తప్పకుండా దేవుడు మీ యొక్క కలవరాన్ని తీసేసి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయ తలంపులకు కావలిస్తాడు. మిగతా భాగము దేవుని చిత్తమైతే రేపు ధ్యానం చేద్దాం. ఈ ధ్యానాన్ని, ఈ వాక్యాన్ని మనందరి ఆత్మీయ మేలుల నిమిత్తమే దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.
మంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన వాక్య నిమిత్తం అదేవిధంగా ప్రార్థన మనవుల నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఉంటే దయచేసి మీరు తెలియజేయండి. మరి వాక్య నిమిత్తం అదేవిధంగా ప్రార్థన మనవుల నిమిత్తం కూడా ఒకేసారి నేను చివరిగా ప్రార్థన చేస్తాను. ఉన్నాయండి ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు? లేకపోతే నేను చెప్పబడిన ప్రార్థన మనవుల గురించి ఈరోజు కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిన్న నేడు మార్పు చెందిన దేవా, ఇంతవరకు నీ దాసుల ద్వారా మాట్లాడిన మాటను బట్టి వందనాలు. సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం మాకు అనుగ్రహించే దేవుడు నువ్వు. అవును ప్రభా, ఈ సమాధానం లేక ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా కలవరముతో, నెమ్మది లేక, అసమాధానంతో ఆయన ఎంతో మంది జీవిస్తున్నారు. కానీ మాకైతే ప్రభా నువ్వు నాన్న మరి మా ఆత్మ ఫలములో సమాధానం అనే బంధము చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నాయన ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు మా ముందు వచ్చినప్పటికీ ఆయన ఆత్మ ఫలంలో సమాధానముగా ప్రభు మేము ఇతరులకే చూపించే విధంగా మేము కూడా ఆ సమాధానం పొందుకుని ఉండేవారిలాగా ఉండుటకు ప్రభుని మాటను బట్టి ఎంతమంది అయితే ఈ మాటను బట్టి దీవించబడ్డారు, బలపరచబడ్డారు, వారినైనా ఇటు సమాధానం చేత నింపండి. అదేవిధంగా ప్రభు ఇటువంటి పరిస్థితులు మా ముందుకు వచ్చినప్పటికీ ప్రభా నీ వాక్యాన్ని బట్టి ఆయన మేము సమాధానంగా ఉండుటకు సాయం కోరుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన యొక్క దాసుని ఇంకనూ ప్రభా మీ ఆలోచన ప్రకారం యొక్క ఆత్మ ఫలము అనే యొక్క ప్రభా యొక్క మాటను బట్టి ఇంకా ఎంతగానో బలంగా వాడుకొని అనేకులకి ఆయన యొక్క ఫేస్బుక్ ద్వారా కావచ్చు, జూమ్ యాప్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఎవరెవరైతే వింటున్నారో ఇట్టి కృపను ప్రతి ఒక్కరు పొందుకునే కృపను దయచేయని ప్రార్థన చేస్తూ, అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ప్రార్థన మనవులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన మరి నాగమణి గారిని, రామారావు గారిని జ్ఞాపకం చేసుకోండి. నరాలు బలహీనత చేత ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్న చల్లని బట్టి ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఆయన వస్తున్న ఇబ్బందుల విషయంలో వారిని సన్నిధిలో మొరపెట్టమంటుండగా కృప చూపించండి. వీరి విషయంలో సహాయం చేయండి. ఆయన ముట్టండి, స్వస్థపరిచి వాడుతున్న మందులు బట్టి మంచి ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభు రామారావు గారికి కూడా ఉన్నటువంటి నీరసాన్ని తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన కిషోర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళకి తేలు కలిసి ఆ కాళ్ళను కూడా ముట్టిన ఆయన సంపూర్ణ స్వస్థపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. అదే డెలివరీ కోసం సిద్ధం వచ్చినటువంటి సోదరి దేవి శ్రీదేవి చిన్ని వారిని అందరూ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు విషయంలో